కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2024 సన్నాహాల్లో తలమునకలైంది. కేకేఆర్ ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లతో బిజీగా గడిపారు. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో చెమటోడ్చారు. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ స్టార్ టీమిండియా నయా ఫినిషర్ రింకు సింగ్, ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన అమెరికన్ ఫేసర్ మిచెల్ స్టార్క్ మధ్య పోరు హైలైట్ గా నిలిచింది. సన్నాహాల్లో భాగంగా టీం పర్పుల్, టీం గోల్డ్ గా విడిపోయిన కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మంగళవారం ప్రాక్టీస్ చేశారు. పర్పుల్ కు స్టార్క్ సారథ్యం వహించగా టీమ్ గోల్డ్లో ఉన్న రింకు సింగ్ అతడికి చుక్కలు చూపించాడు. వరల్డ్ క్లాస్ పేసర్ అయిన స్టార్క్ బౌలింగ్లో రింకు భారీ సిక్స్ బాదాడు. కళ్ళు చెదిరే రీతిలో మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టి సత్తా చాటాడు. అంతేకాదు స్టార్క్ బౌలింగ్లో బాగానే పరుగులు పిండుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో స్టార్క్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకొని 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. మరోవైపు రింకు సింగ్ 16 బంతుల్లోనే 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కేకేఆర్లో జేసన్ రాయ్ స్థానాన్ని భర్తీ చేస్తూ కొత్తగా వచ్చిన ఫిల్ స్టార్ 41 బంతులు ఎదుర్కొని 78 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక వైస్ కెప్టెన్ నితీష్ రాణా 30 బంతుల్లో 50 పరుగులతో రాణించగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఎట్టకేలకు టీం పర్పుల్ విజయం సాధించింది.